మరి గతంలో చూసుకుంటే పంచాయతీ ప్రెసిడెంట్ అంటే సర్పంచ్కి పూర్తిస్థాయి అధికారాలు ఉండేవి. ప్రధానమంత్రి వచ్చినా సరే గ్రామానికి ప్రథమ పౌరుడు ఆ గ్రామ సర్పంచి, అది ఆనాటి మాట. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు గ్రామ సర్పంచ్కి ఏ విధమైనటువంటి అధికారాలు లేకుండా పోయాయి. అసలు గ్రామ సర్పంచులు ఉన్నారా లేదా అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమైనటువంటి పరిస్థితి. అంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయాలు అంటే గ్రామ సర్పంచులను పూర్తిగా నిర్వీర్యం చేసి వారికి సచివాలయాల్లో ఏ విధమైనటువంటి అధికారాలు లేకుండా చేసినటువంటి ఘనత మరి ఆనాటి వైకాపా ప్రభుత్వం అని అయితే ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడైతే జనసేన అధినేత సర్పంచుల అధికారాల మీద అయితే పెద్ద ఎత్తున అయితే ఆరా తీసినట్టు తెలుస్తూ ఉంది. పంచాయతీ స్థాయిలో సర్పంచులకి విశేషమైనటువంటి అధికారాలు ఇచ్చేటువంటి ఆలోచనలు కూడా జనసేన అధినేత ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి అటు పంచాయతీ సర్పంచులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. జనసేన అధినేత రాకతో మళ్ళీ తమకు తిరిగి అధికారాలు వస్తాయనేటువంటి ఆశ అయితే ఉన్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇది ఒక అంశం అయితే నిన్న మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి ఆయన పార్టీ నాయకులతోటి సమావేశాన్ని నిర్వహించారు. సో ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా గెలిచిన ఎమ్మెల్యేలు 175 మంది పోటీ చేసిన అభ్యర్థులతోటి పులివెందుల శాసనసభ్యులు సమీక్ష నిర్వహించారు వైకాపా అధినేత. సో దాంట్లో అనేక అంశాలు చర్చించారు. నిజంగా అక్క చెల్లెమ్మల ప్రేమలు ఏమయ్యాయి, 2 లక్షల కోట్ల రూపాయలు పైగా నేరుగా వారి అకౌంట్లోకే డబ్బులు వేసినటువంటి పరిస్థితి ఉంది. మరి అవన్నీ కూడా ఏమయ్యాయి, వారి ప్రేమలు ఏమయ్యాయి, వారి ఆప్యాయతలు ఏమయ్యాయి అని చెప్పేసి మాట్లాడారు. అదేవిధంగా మరి చంద్రబాబులాగా అబద్ధపు హామీలు ఇచ్చినట్లయితే ఆ 10% ఓట్ బ్యాంకు నా దగ్గర నుంచి దూరం అయ్యేది కాదేమో అని చెప్పేసి ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా మరి దాదాపు పెన్షనర్లను పక్కన పెడితే 18 సంవత్సరాలు దాటినటువంటి మరి ఆడవారికి నెలకు 1500 రూపాయలు, ఆడబిడ్డలకి నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు. దాదాపు 1,80,00,000 మంది ఉన్నారు 18 సంవత్సరాలు దాటినటువంటి వారు. సో మరి వారికి ఇచ్చేటువంటి అవకాశాలే ఇక్కడ కనపట్టలేదు. సో శిశుపాలుడి పాపాలు పండినట్టు ఒక్కొక్క పాపం తొందరగానే పండుతుంది. వారి పాపాలు పండే కొలది మనం వాయిస్ పెంచే అవకాశం ఉంది. మెల్లిగా నెమ్మదిగా మనం ప్రజల్లో కూడా వెళ్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అసెంబ్లీకి సంబంధించి మరి మన గళాన్ని అసెంబ్లీలో వినిపించే అవకాశాన్ని ఇస్తారని నేనైతే అనుకోవటం లేదంటూ పులివెందుల శాసనసభ్యులు వైకాపా అధినేత మాట్లాడారు. అంటే దీని ద్వారా కూడా అంటే ఆయన అసెంబ్లీకి వస్తారా రారా, ఒకవేళ ఆయన రాకుండా మిగతా 10 మంది శాసనసభ్యులు వస్తారా, లేదా మొత్తాన్ని అసెంబ్లీ బాయ్కాట్ చేద్దాం, అసలు అందరం రాజీనామాలు చేద్దాం, ఎమ్మెల్యేలు అందరం కూడా రాజీనామాలు చేసి ఈ 5 సంవత్సరాలు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళిపోదామని చెప్పేసి ఆయన ఏమన్నా సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి అనే దాని మీద అయితే చర్చ జరుగుతుంది. మొత్తానికి కనుక చూస్తే మనం ఎంతో మేలు చేసినప్పటికీ కూడా ప్రతి పథకాన్ని ఇంటికి వెళ్ళి మరీ డోర్ డెలివరీ చేసినప్పటికీ కూడా మరి మనకి ప్రజలు మనల్ని తిరస్కరించారనేటువంటి ఒక ఆవేదన అయితే వైకాపా అధినేత పులివెందుల శాసనసభ్యులు అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మరి ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం విద్యాసాగర్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా గాదే వెంకటేశ్వరరావు గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, గుంటూరు జిల్లా అధ్యక్షులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా చిన్నపరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, లెడ్ క్యాప్ చైర్మన్ మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం డిబేట్లోకి వెళ్లే ముందు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ అక్షయ్ సత్యం గారు మనతో ఫోన్ కాల్ అందుబాటులో ఉన్నారు. అక్షయ్ సత్యం గారితో మాట్లాడదాం. సత్యం గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానెల్లో పెద్దలందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. సో సత్యం గారు, పంచాయతీ సర్పంచులకి మళ్ళీ వారికి అధికారాలు ఇచ్చేందుకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి. గ్రామ సచివాలయాలు వారికి అనుసరణలోనే ఉండే విధంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఏమంటారు? నిధులు విధులు లేకుండా గత ప్రభుత్వం చేసిన పరిస్థితి ఉంది సార్. ఖచ్చితంగా సార్, పంచాయతీలకి ప్రధానంగా ఇప్పుడున్న 3 ప్రాబ్లమ్స్ సార్. ఒకటి అధికారాలు లేకపోవడం సర్పంచులకి, ప్రజల ద్వారా ఎన్నికైన సర్పంచులకి. రెండోది ఆర్థిక వనరులు లేకపోవడం. మూడోది రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన పంచాయతీలకి ప్యారలల్ గా రాజ్యాంగేతర శక్తి వాలంటీర్లు కానీ సచివాలయాలు కానీ వచ్చి పంచాయతీ వ్యవస్థనే వీటి మీద కాలేజ్ తొక్కేసి అని చెప్పాలి సార్.
ఈ 3 ప్రధానమైన సంస్థలతోటి పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి. కొన ఊపిరితో బతుకుతాయని చెప్పాలి సార్, నిజం చెప్పాలంటే. అది ఇవాళ వైసీపీ సర్పంచ్ ఉండొచ్చు, రేపు పొద్దున తెలుగుదేశం సర్పంచ్ ఉండొచ్చు, లేదా జనసేన సర్పంచ్ ఉండొచ్చు. ఆ పార్టీలు శాశ్వతం కాదు, అక్కడ పంచాయతీలు శాశ్వతం. దాన్ని గమనించడం లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మా ఊరు ఉందండి, 2300 ఓటు ఎంతో చిన్న ఊరు, కిరాణా షాపుల్లో 2 షాపులు లేవు, ఆదాయం లేవు. అటువంటి ఊర్లో పంచాయతీ ప్రెసిడెంట్ నెగ్గాలంటే 20 లక్షలు ఒక్కొక్కటి ఖర్చు పెట్టారు. 20-25 లక్షలు అంటే ఈ 2 పార్టీలు కలిపి ఒక 50 లక్షలు ఖర్చు పెట్టారు. వాళ్ళు 50 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళకి వనరులు లేవు, అధికారాలు లేవు, సచివాలయంలో కుర్చీ లేదు, వాలంటీర్ దాన్ని పట్టించుకోవడం, ఎమ్మెల్యే పట్టించుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం ఇదొక సంబంధం లేదంటే ఈ వ్యవస్థ, పంచాయతీ వ్యవస్థ ఎందుకు? ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారు కొందే. పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతోటి ఖచ్చితంగా సాల్వ్ చేస్తారని అనుకుంటున్నాను. అంటే 100% చేయడానికి ప్రభుత్వం ఒప్పుకుంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు అంతా లేదు, అందరూ కూడా ప్రభుత్వమే. వీళ్ళందరూ కూడా తమ అధికారాలను వదులుకుని గ్రామాలకు ఇస్తారని నేను అనుకోవట్లేదు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట వినే వ్యక్తి కాదు, మొండి ఘటం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీకి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఆర్థిక వనరులు, అధికారాలు ప్లస్ ఈ పంచాయతీల్ని, ఈ సచివాలయాల్ని, ఈ వాలంటీర్ వ్యవస్థని ఇంటిగ్రేట్ చేసి సర్పంచుల చేతికి తెస్తారని కోరుకుంటున్నాను సార్. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పిరికి మాట మాట్లాడారంటే నిన్న, ఏంటిది 151 మంది ఎమ్మెల్యేలు నెగ్గారు, 23 ఎంపీలు నెగ్గిన పార్టీ ఈ రోజున 11 మంది నెగ్గితే నేను ఏమీ చేయలేను, మనం ఏమీ చేయలేము, మన చేతిలో ఏమీ లేదు, అసెంబ్లీలోకి వెళ్ళడం వల్ల ఉపయోగం లేదన్న పిరికి మాట చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కంపేర్ చేస్తే నక్కకి నాగలోకానికి కూడా తేడా కనిపిస్తుంది సార్. పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఎమ్మెల్యే నెగ్గాడు, తను 2 చోట్ల ఓడిపోయాడు. ఆ ఒక్క ఎమ్మెల్యేని కూడా వైసీపీ తీసేసుకుంటే ఏ రోజు నా ధైర్యం పడలే. నన్ను ఒక్కరిని గెలిపిస్తే దాన్ని అసెంబ్లీలో నిలబెట్టి తీసుకొచ్చి అడుగుతానన్నాడు. అది ధైర్యం సార్, ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం. నేను సీఎం అయితేనే నేను అసెంబ్లీలోకి అడుగు పెడతాను, లేకపోతే నేను బయటకి ఇంట్లో మూల కూర్చుంటాను అన్న నాయకుడి లక్షణాలు కాదు సార్. కేరళకి ఇంకొక ప్రధానమైన డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, నేను ప్రజల్లోకి వెళ్తాను, ప్రజలు చైతన్యపరచడం, ప్రజలు రెచ్చగొడదాం అన్న పార్టీ ప్రయోజనాల కోసం ప్రజలు రెచ్చగొడతాను అంటున్నాడు. దానికి ఆపోజిట్ గా పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఒక వారాహి యాత్ర కానీ ఇంకో యాత్రలో కానీ ప్రజలు కార్యకర్తలు యాక్టివ్ అయిపోతారు, పార్టీ యాక్టివ్ అయిపోతారు, ఉద్యమాల్లో కానీ నొక్కేసి కూడా. ఎందుకంటే ప్రజలు ఇదిలో పడిపోతే నష్టపోతారు, కార్యకర్తలు నష్టపోతారు. నేను అసెంబ్లీలో పోరాడతాను అనేవాడు, నాయకుడు అనేవాడు అసెంబ్లీలో. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించాలి కానీ, నిలబెట్టాలి కానీ, నేను టీవీలో విమర్శలు చేస్తాను, ప్రజలను రెచ్చగొడతాను, మా పార్టీకి వాడుకుంటాను అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆలోచించాలి సార్. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారి కంటే పవన్ కళ్యాణ్ గారు 1000 రెట్లు బెటర్ అని చెప్పాలి. ఒక ధైర్యంలో కానీ, ఒక సాహసంలో కానీ, ప్రజల గురించి ఆలోచించే విధానంలో కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు బెటర్ అని నేను భావిస్తున్నాను సార్. రైట్ ధన్యవాదాలండి.